జగన్మోహన్ రెడ్డి గారు సింహాచలంలో రీటైనింగ్ వాళ్ళు కూలిపోయి 8 మంది చనిపోతే అక్కడికి నవ్వుకుంటా వెళ్లారు. మరి పహల్గామా ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన 2 చనిపోతే ఆ బాధిత కుటుంబాలని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదంటే ఈ విషయంలో కూటమి మీద విషం చెమ్మడానికి ఆస్కారం ఉండదు కాబట్టి. సింహాచలం బాధితులకు తను మళ్ళీ అధికారం లేకొస్తే ₹1 ఎక్స్గ్రేషియా ఇస్తామంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రిచెస్ట్ సీఎం ఆఫ్ ఇండియా అని మీరు మీ సొంత డబ్బు వాళ్ళకి సాయం చేయలేరా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు, ఇప్పుడు అధికారం వస్తేనే సాయం చేస్తామంటున్నారు. అంటే మీకు అధికారం ఉంటేనో పదవి ఉంటేనో తప్ప సామాన్య ప్రజల మీద సామాజిక బాధ్యత ఉండదా? మ్యాన్ మేడ్ విపత్తు అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ తెగిపోయి 33 మంది చనిపోయారు. ఎన్నో వందల జంతువులు చనిపోయినాయి, వేల ఎకరాలు నష్టపోయినాయి. అంతేకాకుండా కుచ్చులూరు బోటు ప్రమాదంలో 33 మంది చనిపోయారు. అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయి 12 మంది చనిపోయారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ లేమితో వందల ప్రాణాలు పోయినాయి. ఇవి కాదా మ్యాన్ మేడ్ విపత్తులు? అన్నిటికంటే ముఖ్యంగా మద్యపాన నిషేధం పేరుతో మీరు తీసుకొచ్చిన కల్తీ మద్యాన్ని తాగి వేల మంది చనిపోయారు. ఇది కాదా మ్యాన్ మేడ్ విపత్తు? కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ముందు ప్రమాదానికి నిర్లక్ష్యానికి తేడా తెలుసుకోండి. మీ ప్రభుత్వ హయాంలో ప్రమాదం కంటే నిర్లక్ష్యం వల్ల చనిపోయిన ఎన్నో వేల ప్రాణాలకి, ఆ ప్రాణాల వెనుకున్న కుటుంబాలకు మీరు సమాధానాలు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి.